अस्सलाम वालेकुम। ఏమండి, మసీద్ చైర్మన్ అయినా, గుడి చైర్మన్ అయినా, చర్చి చైర్మన్ అయినా ఆయన చేసే పని ఏంటంటే, ఏ గ్రామంలో అయితే ఇప్పుడు నేను మసీద్ చైర్మన్ అండి, 4 సంవత్సరాలు ఎటువంటి గొడవ లేదు, ప్రశాంతత ఉంది. ఎప్పుడు చూసినా గొడ్డళ్ళు గొడవళ్ళు వాడంతా ఈడంతా మసీదులలో కూడా కొట్టుకొని ఉన్నారు మా ఊరు గ్రామ ప్రజలు. 4 సంవత్సరాల నుంచి సస్యశ్యామలంగా ఉంది. నడిపించే విధానం మంచిగా ఉంది కాబట్టే ఉంది. గతంలో కొట్టుకున్నారంటే నడిపించే విధానం సక్రమం లేదు కాబట్టి అట్లా నడిచింది. సరే, నేను 4 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించాను. ఇవాళ ఒక ఇష్యూ వచ్చింది. మా ఊరిలో చర్చికి పోయేవాళ్ళు వీళ్ళు చెప్తుంటే నేను ఒకరోజు వాళ్ళ మీద ఫోకస్ పెట్టాను. ఆదివారం నాడు రెబ్బవరం రింగ్లో ఒక 4 కనబడ్డారు. కనబడితే నేనేం చేసిన, మసీదులో 4 కూర్చోబెట్టిన. నేను చూసిన మళ్ళీ ఒకసారి డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి పోయి నేను పట్టుకుంటాను. వాళ్ళకి చెప్పిన విధంగా నేను పట్టుకున్నా. వాళ్ళకి చెప్పిన, మీరు అలా చేయొద్దు, వెళితే చర్చిలో శాశ్వతంగానే వెళ్ళండి, ఉంటే ముస్లింలలో ఉండండి, అటు ఇటు కాకుండా ఉండొద్దు అన్నారు. లేదు, మేము ఉంటాము అన్నారు. మా ప్రాబ్లం అయ్యి మేము వెళ్తున్నాము అన్నారు. సరే, ప్రాబ్లం సస్యశ్యామలమైంది. మేము కూడా డాక్టర్ దగ్గర పోతాం, అన్ని కులాల దగ్గర పోతాం, గౌరవిస్తాం, మళ్ళా మన కులం మీద మేము ఉంటాం. కానీ వాళ్ళు అలా ఉండలే. ఆ కులం వాళ్ళు ఏం చేశారో, తన్ని పంపించారో, కొట్టి పంపించారో, ఏం చేశారైతే మాకు తెలియదు. ఓకే, మాకే తెలియదు. గతంలో నేను గ్రామ ప్రజల్ని కూర్చోబెట్టాను. వీళ్ళు ఇలా చర్చికి పోతున్నారు, లెక్క చేయట్లేదు, వీళ్ళని అరికట్టండి, లేదా ఏదో ఒక బాధ్యత తీసుకోండి, అటు ఉంటారా ఇటు ఉంటారా అని తెలుసుకోండి అని కూర్చోబెట్టాం. ఒక ఇద్దరు పారిపోయారు, ఒక ఇద్దరు వేరేకి వెళ్ళిపోయారు, ఒక ఇద్దరు దొరికిపోయారు. అయితే వాళ్ళు దేవుడి దయ ఒక 4 మారారు. ఇంకొక 2 జోడీలు మారలే. ఒక జోడి మాత్రం ఇప్పుడు మారడానికి వచ్చింది. అయ్యా, నేను మంచి వచ్చాడో ఏదో తెలుసో తెలియక చేశా, మీరు కూడా మా ఇంటికి వచ్చి చెప్పారు, ఆ టైంలో మాకు ఏమైందో మాకు తెలియదు, ఏది ఏమైనా సరే తప్పైపోయింది, మేము పోము, ఇప్పుడు మేము మీ కులంలో రావాలనుకుంటున్నాం అని పడ్డారు. అప్పుడు ఏ చైర్మన్ అయినా ఏమంటాడు, 4 కూర్చొని మాట్లాడదాంలే అమ్మా అంటారు. నేను కూడా గతంలో వాళ్ళనే కూర్చోబెట్టా, వీళ్ళు రాలేదు, ఇప్పుడు వీళ్ళే వచ్చారు. వీళ్ళు వచ్చినా నేనేమైనా కలుపుకోలేదుగా, 4 కూర్చోబెట్టా. మళ్ళీ పద్ధతి ప్రకారం మైక్లో ఎలా చేసా, రాండి వాళ్ళు కలుస్తా అంటున్నారు, మళ్ళీ ఏం చేద్దామని మసోరా చేయండి అని నేను చెప్పిన. నాదేమైనా తప్పుందా? తప్పు లేదు. మసోరాలో గ్రామ ప్రజలు ఏం మాట్లాడతారు, ఏంది, ఒక్కొక్క కడుపులో ఎలా ఉంది, ఒక్కొక్క ద్వేషం ఎలా ఉందని తెలిసిద్ది కదా. మరి మాకు మంచి వచ్చాడు చెప్పకుండా నువ్వు ఎట్ట కలుపుకున్నావు అని అంటారని నేను అందరినీ పిలిపించాను. ఒకడు ఒక స్వార్థం కోసం మాట్లాడుతున్నాడు, ఒకడే ఒక చెయ్యి ఎత్తుతుండు. ఏదేమైనా వాళ్ళు పోను అని అంటున్నారు. దానికి మన గ్రామ పెద్దలు మసీదులో కూర్చొని, అమ్మ అయిపోయింది, ఏదో అయిపోయింది, మేము చెప్పినప్పుడు మీరు వినలేదు, మీరు మా కాళ్ళ కాడకు వచ్చారు, ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే మీరు మారనని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మేము కులంలో చేర్పించుకుంటాం, తర్వాత మంచి అయినా చెడైనా నాకు అట్టుంది ఇట్లుంది నేను పోతున్నా అని అంటారు అని అంటుంటే మేము అలా చచ్చిపోయినా మీ దాంట్లోనే ఉంటాం, నా కులం నాకు కావాలని నేను వచ్చినా అని కాళ్ళు చేతులు పట్టుకున్నప్పుడు ఎవడైనా ఒక జన్మ ఎత్తిన వ్యక్తి ఎవడైనా సరే కలుపుకోవాలా. నేనేమన్నా కలుపుకుందాంలే, మసీదులో కూర్చొని మరి కలుపుకున్న తర్వాత మీ కండిషన్ ఏంటి, మీకు ఏ విధంగా కండిషన్ చేసి కాగితం రాపించుకోవాలా, అది రాపించుకుందామని మేమన్నాం. ఒకడే పొలం రాపిద్దాం, ఒకడే ఇల్లు రాపిద్దాం, ఒకడే నీది నువ్వు చూసుకో, నేను చైర్మన్ని, నాకేమంటున్నారు, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటానని గ్రామ ప్రజలు అంటున్నారు. గ్రామ ప్రజలు ఏం చూసుకుంటారు? ఇప్పుడు ఎవరికైతే కడుపు ఆకలైందో వాడు అన్నం తింటుండు, ఎవడైతే సమస్య మీద వచ్చిండో వాడు వచ్చిన వాడిని మనం సక్రమం చేసుకొని వాళ్ళని కలుపుకుంటే
ఇంకోడు కూడా మంచి పద్ధతిలో వస్తాడు. వీడినే వద్దు అని తీసేసామనుకో వాడు మారాడు. ప్రతి గ్రామంలో ఏమంటారు, వాళ్ళు జాతి జమాత్లో కులంలో కలుస్తా అన్నప్పుడు వీళ్ళు కలుపుకోలేరు, వీళ్ళంత దరిద్రం నా కొడుకులు ఎవరు లేరు, ఆ ఊరు అంత దరిద్రం ఊరు ఆడలేదని అంటారు. అది మనకు అవసరమా? మన తోడుగుట్టే పోయిండు, తప్పు చేసిండు. తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? వాళ్ళు తప్పు చేసామని అన్నారు, వాళ్ళని మళ్ళీ కలుపుకోవాలి, కాగితం రాపించుకోవాలా. ఒక్కవేళ కాగితం రాపించుకున్న తర్వాత ఏమన్నా మన కళ్ళ ముందు పోతే అప్పుడు మళ్ళీ వాళ్ళు చచ్చినా బతికినా ఏది చేసినా మళ్ళీ వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు ఎక్కడైనా పోని మన కులంలో మళ్ళీ చేర్పించుకోవద్దు. కనీసం ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా తప్పు చేసిన వాడికి? ఏ ధర్మంలో లేదు. పోలీస్ స్టేషన్లో కూడా ఉరి శిక్ష వేసేటప్పుడు నీ చివరి కోరిక ఏదమ్మా అంటారు. క్రిస్టియన్ ధర్మంలో అయినా, ముస్లిం ధర్మమైనా, హిందూ ధర్మమైనా. ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్లో పోయి హిందూలో మారుతున్నారు, హిందువులే క్రిస్టియన్లో పోయి మళ్ళీ హిందూలో మారేటప్పుడు హిందూ ప్రజలందరూ కలిసి స్వాగతం పలికి మళ్ళీ కలుపుకుంటున్నారు. మనం కూడా కలుపుకూడదా? ఆ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఎవరైతే ముస్లింలను హిందువులను ఒక చర్చికి రాణిస్తున్నారో వాళ్ళు శాశ్వతంగా మీరు మీ దాంట్లో కలుపుకోండి. ఎందుకంటే కుల మతాల మీద చిచ్చు పెట్టద్దు. మాకు కూడా అవసరం లేదు. ఇప్పుడు అల్లాకి ఇంత జనాభా ఉండాలని లేదు. ఎవడైతే అల్లాకి శిరస్సు వంచుతాడో వాడు ఖురాన్ మార్గం ద్వారా జన్నత్ వెళ్తాడు. ఎవరైతే మన బైబిల్ ప్రకారం నడుస్తాడో వాడు జన్నత్లో నడుస్తాడు. ఎవడైతే హిందూ ధర్మం ప్రకారం నడుస్తాడో వాడు పుణ్యం స్వర్గంలో పోతాడు. ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క పుణ్యం, స్వర్గం, నరకం ఉంది, అన్ని గ్రంథాలలో ఉంది. మనకేందంటే మనం ఎవరిని చెయ్యెత్తి చూపించకూడదు. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అది మంచా చెడా, తప్పైంది అంటుండు, కాళ్ళు పట్టుకుంటుండు, ఇంకా వాడు ఇజ్జత్ దిద్దారా? ఎవడు మా ఊర్లో తప్పు చేయనివాడు? మా ఊర్లో ఎల్లమ్మ గుడి ఉంది, ఉప్పులమ్మ గుడి ఉంది, దర్గాలు వేసేవాళ్ళు దర్గాలు వేస్తున్నారు, పోతున్నారు. మరి వీళ్ళందరూ ఇది చేసుకుంటా కూడా మసీదుకు వస్తున్నారు. అంటే వీళ్ళకు ఒక న్యాయమా? వాడు చర్చికి పోయిండు, నేను పోను అని చెప్పిండు, వచ్చిండు, ఈడే కరెక్టోడు. ఎందుకంటే తెలుసో తెలియకపోయినా నేను మళ్ళీ నాకు మసీదులో రావాలని ఉంది అంటున్నాడండి, వాడు గొప్పోడు. మీరు గుడి ఉప్పులమ్మ వేస్తారు, ఎల్లమ్మ వేస్తారు, దర్గాలు చేస్తారు, పీర చౌడీలు చేస్తారు, మళ్ళీ మీరు ధర్మంగా మాట్లాడతారా? తప్పు మొత్తం మీరు. వీళ్ళు మారేది ఎందుకంటే మన ఊర్లో ఐక్యత లేదు. ఒకవేళ మన ఊర్లో అందరు సస్యశ్యామలంగా ఉండాలంటే ఎల్లమ్మలు తీసేయండి, ఉప్పులమ్మలు తీసేయండి, దర్గాలు తీసేయండి, పీర్లు కూడా చేయబాకండి. కరెక్టుగా మందు సార కూడా ఊళ్ళో అమ్మకూడదు. ఎవరు వ్యభిచారం చేయకూడదు, ఎవరు వ్యభిచారం చేయకూడదు. ప్రతి ఒక్కరూ అందరూ ఇప్పుడు నా గుండెలో ఇది ధర్మంలాగా ఉంది, టోపీ ఉండాలి, గడ్డం ఉండాలి, పైజాం ఉండాలి, కరెక్ట్గా ఊరందరూ ఒక మాట మీద ఒక పద్ధతి ప్రకారం నడిస్తే అది కులం అంటారు. అది అప్పుడు కుల పంచాయతీ నడిచింది. గుడికి వెళ్తారు, ఎల్లమ్మ వేస్తారు, ఉప్పులమ్మ వేస్తారు, దర్గా వేస్తారు, మళ్ళీ పీర్ల చౌడి వేస్తారు, మళ్ళీ మసీద్కి వచ్చి వీళ్ళే ధర్మం గురించి మాట్లాడతారు. అలాంటి వాళ్ళు చాలా తప్పు. నేనేమంటున్నా అంటే మసీద్ పెద్దగా చేస్తే అంత కంట్రోల్గా చేయండి. లేదు వాళ్ళు తప్పు చేశారు, క్షమించి మన కులంలో కలుపుకుందాం, మళ్ళీ ఒకసారి తప్పు చేయకుండా కాగితం రాపించుకుందాం. అంతేగాని ఎవరిని వదిలేయద్దు. ఇలా నువ్వు తప్పు చేస్తావు, రేపు ఇంకోటి తప్పు చేస్తాడు. మేము ముందే చెప్పాం నువ్వు అలా చేయొద్దమ్మా అని, వాళ్ళు వినలేదు. వాళ్ళు వచ్చారు. అల్లాహ్ కూడా క్షమాపణ ఉంటుంది, అల్లాహ్ క్షమిస్తాడు. మనం ఎంత, మన ఎవరు క్షమించకుండా ఉండటానికి? అల్లాహ్ క్షమించినప్పుడు నువ్వు ఫుల్ సారా దాగి జమాత్లో ఒక 40 రోజులు వెళ్ళాలనుకుంటావు. సారా తాగినవాడు సారా తాగుతాడా? జమాత్లో ఎందుకు వెళ్ళాలి? మంచి కోసం వెళ్ళావు. వాడు కూడా క్రిస్టియన్లో వెళ్ళండు, తప్పు తెలుసుకున్నాడు, మంచి కోసం మంచి మార్గంలో వస్తుంది. మన ఆప్యాయతగా మంచిగా కలుపుకుంటూ ఆడిని కలుపుకోవాలి. అంతేగాని అది చేద్దాం, ఇది చేద్దాం, వీడంతా వీడి కుటుంబం, ఆ కుటుంబం అని చెప్పి రెచ్చగొట్టుకుంటే ప్రతి ఇంట్లో ఏ సమస్యలు వస్తాయి. దయచేసి తప్పులు చెప్తే క్షమించండి. నేనెందుకు చెప్తున్నా అంటే ఏ చైర్మన్ అని కానీ ఎవరైనా కానీ
ఏ కులంలో ఇదే ఉంటుంది, కలుపుకోవాలి. తప్పో తెలుసో తెలియదో చేశాడు, కలుపుకోవాలి. ఇందులో తప్పు ఎవరిది ఉంది? మనందరిది ఉంది. మనందరం ఏంటి, అందరూ ఐకమత్యం ఉన్నప్పుడు ఐకమత్యంగానే ఉండాలి. చిన్నవాటి తప్పులు అయితే సరి చేసుకొని కలుపుకుంటూ పోవాలి. అది ధర్మం అంటే. అది కులం వేరు, మానవత్వంతో నడిచిన కులం వేరు. కులం అంటే ఏంటి, అన్నీ పటిష్టంగా ఉంటాయి. మన ఊర్లో ఉంది పటిష్టంగా లేదు. ఒకడి ఇంట్లో దూరుతాడు, వాళ్ళు మంచిగా మాట్లాడతారు. అవతల నేను తప్పు చేస్తే వాడు ఆ తప్పు చేసిండు, ఇది రాపిండి అది రాపిండి అని వీడికి పడనోడు వీడు మాట్లాడతాడు. అది ధర్మం కాదు. అది నా లెక్కలో అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటంటే చూసి చూడనట్టు, మీరెట్టయితే ఉంటున్నారో చూసి చూడనట్టు వాళ్ళని కూడా కలుపుకోవాలి, మంచి మార్గంలో తెచ్చుకోవాలి. అందుకనే కదా వాళ్ళు మంచిగా వచ్చారు, వాళ్ళని కలుపుకోవాలి. అదే ధర్మం. అంతేగాని వాళ్ళు డబ్బులు కట్టించాం, పొలం కట్టించాం, ఇల్లు రాపించి అది చేయటం ధర్మం కాదు. వాళ్ళు ఇష్టంగా వస్తా అన్నారు, రానియాలి. ఒక కాగితం రాపించుకోవాలి. తర్వాత ఒకవేళ ఉంటే శాశ్వతంగా మనకు సంతోషమే, లేకపోతే పోయారనుకోండి మళ్ళీ జీవితంలో వాళ్ళని నమ్మకూడదు. అది చేసే పద్ధతి. అంతేగాని నువ్వు అందరూ ఉంచితేనేగా నువ్వు పెద్ద సదర్ సాబ్ మేము ఏం చెప్తే నువ్వు తల ఊపాలంటే సదర్ సాబ్ చెప్తే మీరు తల ఊపాలా, మీరు చెప్తే సదర్ సాబ్ తల ఊపాలా? అంటే మీరు చెప్తే మేము తల ఊపేటట్టు అయితే, సదర్ సాబ్ తల ఊపేటట్టు అయితే సదర్ సాబ్ ఎందుకు? ఇంకా సదర్ సాబ్ ఎందుకు? సదర్ అంటే సదురుకుంటా పోతుంటాడు. అన్నిటికీ నిందలు వచ్చినా, ఆ రోజు వాళ్ళని గద్దించిన, వాళ్ళు నిందలేశారు నాకే, నేనే పోరాడిన, అందరినీ కూర్చోబెట్టిన, మన గ్రామ ప్రజలనేగా కూర్చోబెట్టింది, మన గ్రామం వ్యక్తి అన్యాయం అయిపోతుందనేగా కూర్చోబెట్టింది. ఇవాళ కూడా వాళ్ళ చేతుల మీద వచ్చారు, అన్నయ్య రాండి అందరు కూర్చొని మాట్లాడి మళ్ళీ వస్తా అంటుండు. మరి ఈయనకు జరిగిన నష్టం ఏంటి? ఇలాంటి వీళ్ళు చేసే పని తప్పైందంట, నలుగురికి తెలిసేటట్టుగా ఉండాలనేగా గ్రామంలో కూర్చోబెట్టింది. మైక్ ఎలా చేసింది? ఇలా ఎందుకు చేసిన అంటే మళ్ళా వేరే వ్యక్తి చేయకూడదు, అందుకనే చేసింది. ఎందుకంటే గుడి చైర్మన్ అయినా, చర్చి చైర్మన్ అయినా, మసీద్ చైర్మన్ అయినా ఎవరికైనా ఈ మానవత్వ దృక్పథం ఉండాలి. అందరినీ కలుపుకోవాలి. గ్రామంలో ఒక్కొక్కడు ఒక మాట అంటాడు, అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఈ నష్టం చేసే వ్యక్తికి కొంచెం బాధ్యతగా ఖండించి వాడికి కూడా బాధ్యతగా ఉండేటట్టుగా ఏదైనా మంచి చెడు రాపించుకొని నడిపించుకొని పోవాలే తప్ప ఇలా వాడి మీద శత్రువు నువ్వు చూపిస్తావు, పగబెట్టి నువ్వు చూపిస్తావు. రేపు నీ కొడుకే తప్పు చేస్తాడు. తప్పు చేయడానికి ఏముంది గ్యారంటీ? అందుకని మనం మానవత్వంతో, శాంతి భద్రతతో, ఐక్యమత్యతో, ధర్మం ప్రకారం నడవాలే కానీ సొంతం నిర్ణయంతో, సొంతం ఆలోచనతో వాడిని నరకంలో పెట్టాలా, వాడిని తొయ్యాలా, వాడిని నష్టపరిహారం కట్టాలి, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇవాళ నీకు వాడి మీద పెడతావేమో, రేపు నీ కుటుంబం మీద వస్తుంది. ఎవడి గ్యారంటీ లేదు. కొన్ని అనివార్య కారణం వల్ల శైతాన్ పనులు వస్తుంటాయి. శైతాన్ని సస్యశ్యామలంగా తరిమి కొట్టాలే తప్ప ఇలా చికాకులు చేసుకోకూడదు. తప్పులు చెప్తే క్షమించండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ, ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ చూస్తారు నా వీడియో. అలా చేసుకోండి. ఏ కులంలో జరిగినా అలా చేసుకోండి. నేను ముందే అమ్మ మీరు వెళ్తున్నారు అటే వెళ్ళిపోండి, క్రిస్టియన్లో వెళ్ళిపోండి, క్రిస్టియన్లోనే పెళ్లి చేసుకోండి, క్రిస్టియన్ మత ప్రకారంగా నడవండి, మీకు యేసు ప్రభు అంటున్నారు, ఇంపార్టెంట్ అంటున్నారు, వెళ్ళిపోండి. మళ్ళీ ముస్లిం బుర్కాలు వేసుకొని తిరగబాకండి. నేను తప్పుంది ఏమన్నా? నేను ఒక ముస్లిం పెద్దగా చెప్పాను, ఏమన్నా మీరు క్రిస్టియన్లో వెళ్తున్నారు, చర్చిలో వెళ్తున్నారు, పూర్తిగా అందరు వెళ్ళిపోయి వాళ్ళ ధర్మం ప్రకారం పాటించుకుంటూ, వాళ్ళ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంటూ, వాళ్ళ ధర్మం ప్రకారం బతికి చివరి వరకు కూడా చచ్చిపోండి అన్నా, లేకపోతే ఇటన్నా ఉండమన్నా. అంతేగాని అటు ఉండకుండా ఇటు ఉండకుండా మధ్యలో ఉంటే అది ఎవరికైనా మంచిది కాదు. ఏ కులవస్తుడు కూడా మంచిది కాదు. అంతే కదా. ఇప్పుడు చాలా ప్రమాదం ఏంటంటే అచ్చం హిందూ కుటుంబంలో హిందువులకి ఇబ్బంది లేదు, అచ్చం ముస్లిం కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఇబ్బంది లేదు, అచ్చం క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ ట్రాన్స్లేటర్ అయ్యేటువంటి వాళ్ళ వల్ల ఈ మత ఘర్షణలు జరుగుతున్నాయి. మరిన్ని సమస్యల వీడియోలతో వస్తాను, ఫాలో చేయండి.